ఒక అడవిలో కొన్ని కోతులు నివాసముండేవి. వేసవికాలం రాగానే అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. నీటికోసం అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. చిన్న కోతులు దాహంతో అలమటించేవి. అయ్యో, చాలా దాహంగా ఉంది. నీళ్లు ఎక్కడ దొరుకుతాయో? అంటూ నీటికోసం వెతుకుతున్నాయి. అప్పుడే ఒక తెలివైన కోతి ఇలా అంది. మనమే బావి తవ్వుకుందాం. కష్టపడితే నీరు దొరుకుతుంది. అవును, మొదలు పెడదాం. అని అనగానే అన్ని కోతులు అంగీకరించారు. వెంటనే పని ప్రారంభించారు. కొన్ని కోతులు మట్టిని తవ్వాయి, కొన్ని బయటకు తీసి పారేశాయి, ఇంకొన్ని చెట్లు తొలగించాయి. అలా రోజు మొత్తం కష్టపడ్డాయి. సాయంత్రానికి కొంత లోతు తవ్వగలిగాయి, కాని నీరు మాత్రం కనిపించలేదు. ఇక్కడ నీరు లేదు, ఇంకో చోట తవ్వుదాం. అవును, టైం వృథా అవుతోంది. అలా అవి మొదటి గుంతను వదిలి మరో చోట తవ్వడం ప్రారంభించాయి. అక్కడ కూడా కొంత లోతు తవ్వగానే నీరు రాలేదు, మళ్లీ వదిలేశాయి. ఇలా రోజంతా ఎన్నో చోట్ల చిన్న చిన్న గుంతలు తవ్వాయి, కాని ఎక్కడా నీరు దొరకలేదు. అయ్యో, ఈ గుంతలు తవ్వి అలసిపోయానురా. నేను కూడా రా, చాలా అలసటగా ఉంది. ఇంకా ఎన్ని తవ్వాలో దాహేస్తుంది. ఆ బుట్టలో నీళ్లున్నాయా చూద్దాం. ఏదైనా దొరికితే బాగుండు. అలా అనుకుంటూ గుంటలు తవ్వి అలిసిపోయాయి. ఇది అంతా గమనిస్తున్న ఒక ముసలికోతి వాటిని చూసి నవ్వింది. నవ్వి వాటితో ఇలా అంది. మీరు ఒక్కచోట లోతుగా తవ్వి ఉంటే ఇప్పటికి నీరు వచ్చేది. ఇలా ప్రతి చోట కొద్దిగా తవ్వితే ఎలా దొరుకుతుంది? కోతులు తలలు వంచాయి. తమ తప్పు అర్థమైంది. మరుసటి రోజు అందరూ కలసి మొదట తవ్విన గుంత దగ్గరకు వెళ్లారు. ఈసారి ఓపికతో, పట్టుదలతో తవ్వడం ప్రారంభించారు. అలసిపోయినా ఆగలేదు. ఒకరినొకరు ప్రోత్సాహించుకున్నారు. కొంతసేపటికి చిన్నగా తడిమట్టి కనిపించింది. ఇంకా కొంచెం తవ్వగానే చల్లని నీరు ఉబికి వచ్చింది. అన్ని కోతులు ఆనందంతో కేరింతలు కొట్టాయి. చిన్న కోతులు నీళ్లు తాగి సంతోషపడ్డాయి. ఆ పాత కోతి మృదువుగా చెప్పింది, పని మొదలుపెట్టడం గొప్పది కాదు, మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడమే గొప్పది. ఈ కథలోని నీతి: మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేస్తే ఫలితం రాదు. పట్టుదల, ఓపిక ఉంటేనే విజయం దొరుకుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి కథలు వినండి.